నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్ కాల్స్ రావడం జరిగింది. అరే కొడకల్లారా, మీరు తుఫాన్తో చెలగాటలాడుతున్నారు, మీకు అర్థమవుతుందా? ఆయన ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే కొడకల్లారా రోడ్ల మీదకి తీసుకొచ్చి నడి రోడ్డు మీద నరుకుతాం. ఇంకొకరిని గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ పోసి తగలబెడతాం. అది మాత్రం ఖబర్దార్ చెబుతున్నాం. ఇంకొకడికి చిన్న గీత పడ్డ ఎవరిని వదిలిపెట్టాం. దీని వెనకమాలు ఎవడున్నా, వాడి వెనకమాలు ఎవడున్నా అందరినీ తగలబెడతాం. తుఫాన్తో చెలగాటాలు వద్దు, అర్థమైందా? మీ పని ఏదో మీరు చూసుకోండి. ఆయన జోలికి వద్దాం, ఆయన చంపేద్దాం, ఏదో చేసేద్దాం, బెదిరించేద్దాం, ఇవన్నీ చల్లవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే ప్రతి ఒక్కడికి మంచిది. ఆయన ఒంటి మీద చిన్న గీత పడ్డ రాష్ట్రం రావణ కష్టం అయిపోద్ది. అది మాత్రం పక్కా చెబుతా ఉన్నాం. పోలీసులు కూడా ఎవరైతే బెదిరించారో వాళ్ళని ఇమీడియట్లీగా పట్టుకొని వాళ్ళ కఠిన శిక్షలు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆయన సెక్యూరిటీ కూడా మరింత పెంచాలని, మరింత పటిష్టం చేయాలని కోరుతా ఉన్నాం. ముందే చెబుతా ఉన్నాం, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రేషన్ మాఫియాలకు వచ్చారో దాని గురించి బయట పెడతా ఉన్నారో, మీరు ఈరోజు బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్నారో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డా, వాడయ్యా, వాడి వెనకమాల ఉన్న జగన్ రెడ్డా, ఎవడైనా సరే ఎవరిని వదిలిపెట్టాం. కొడకల్లారా గుర్తుపెట్టుకోండి. ఆయన జోలికి వస్తే మాత్రం తాట తీస్తాం. ఇంకొకడికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. జై జనసేన, జై హింద్.